సార్ నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అనేది రేస్ చేయడం జరిగింది. ఒక కామన్ మ్యాన్ ఒక వేరే స్టేట్‌కి వెళ్ళాలన్నప్పుడు ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్తారు. ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా! ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా గానీ ₹150 పెట్టిన పరిస్థితి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలాంటిది ఇంకోటి ఏంటంటే ఒక సమోసా కూడా ₹60-70 పెట్టిన పరిస్థితి ఒక ₹10 సమోసాని. సో దాన్ని ఎందుకు అంత హైప్ చేస్తే దానికి కేంద్రం కూడా ఎలాంటి అలొకేషన్ ఎందుకు తీసుకోవట్లేదు అనే ఒక క్వశ్చన్ అనేది రేస్ చేయడం జరిగింది. సో దాన్నే ఇప్పుడు మొన్న కేంద్రం అనేది అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో ఈవెన్ కొన్ని ఎయిర్‌పోర్ట్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని ఎయిర్‌పోర్ట్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కొత్త మంచి ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకున్నారు. బాటిల్ నార్మల్ బయట ఎంత రేట్‌కి ఉండేదో అంతే రేట్‌కి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బాటిల్ అండ్ స్నాక్స్ సేమ్ నార్మల్ బయట ఎంత రేట్ ఉండదో అదే రేట్స్‌కి అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇదొక మంచి సైన్ అంటారా సార్? ఒకే స్టాల్‌లోనా అన్ని స్టాల్‌లోనా? ఒక స్టాల్. అది కూడా గవర్నమెంట్ స్టాల్. అదే. అందులో ఎంత అవైలబిలిటీ ఉంటుందో చూద్దాం. ఒకే ఒక స్టాల్ ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉండేదో మనం వెతుక్కోవాలి. అదే చెప్తున్నాను. ఆ ఎంపీ ఇప్పుడు కాదండి, బిఫోర్ పార్లమెంట్ సెషన్లో ఈ మొన్న జరిగిన దానికన్నా ముందు సెషన్లో మాట్లాడాడు ఆయన. అవును. దాంట్లో అతను చాలా అనర్గళంగా చాలా బాగా మాట్లాడాడు. అవును. రెండోది ఏంటంటే ద పర్పస్ ఆఫ్ అన్నది కన్నా పర్పస్ టోటలీ డిఫీటెడ్ అన్న గవర్నమెంట్ కిందగా చూడాలి ఈ 10 years టెన్యూర్ని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకి. ద మెయిన్ పర్పస్ ఏంటంటే నేను ఇప్పటిదాకా చూసిన డెమోక్రసీలో ఇట్ ఇస్ ద సేక్ ఆఫ్ పీపుల్. అంటే దాని స్లోగన్ కూడా ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్యకి పరమార్థం ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలు అన్నది అన్నిట్లోనూ ప్రజలు ఉంటారు, మీరు గమనించండి. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజలకి మనం ఎలా దాష్టికం చేయాలన్న దాని మీద ఫోకస్ చేసుకుని వెళ్తుంది ఈ 10 ఏళ్ళ టెన్యూర్. అంటే మీకు నమ్మకం ఉంటే ఉంచుకోండి, నా దగ్గర అయితే నేను నమ్మే పరిస్థితిలో లేను. నాకు ప్రతిసారి రాష్ట్రానికి వెన్నుపోటు వివక్ష అండ్ ఘోరాతి ఘోరమైన అవమానాలు ఎదుర్కొంటున్న బడ్జెట్లు అయినా సరే ఇంకా మీకు ది బెస్ట్ అనుకుని మీరు సంకలు కొట్టుకుంటే నాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఎందుకంటే విభజించిన మొదటి 5 సంవత్సరాల టెన్యూర్లో మనకి ఈ కోస్టల్ కారిడార్లు మనం దానికి రోడ్స్ అంటే దీనికి కూడా ఆల్మోస్ట్ 6-7 జిల్లాల కనెక్టివిటీ రోడ్లు ఇచ్చారు, నేషనల్ హైవేస్. అవన్నీ ఎత్తేసి 3 జిల్లాలకు కుదించిన తర్వాత కూడా 2 ప్రభుత్వాల నుంచి ఎప్పుడైతే డిసెంట్లు తెలియజేయకుండా కూర్చొని ఉంటున్నారో, డిసెంట్లు తెలియజేసిన వాళ్ళు పట్టించుకోకుండా ఉంటున్నారంటే మనకి వీటో పవర్స్ లేవని అర్థం. పేరుకి రాజ్యసభలో 11 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, 22 గెలిచారు. ఇప్పుడు వీళ్ళ వలన వాళ్ళు బతికి బట్ట కడుతున్నారు. ఇవన్నీ చెప్పుకోవడం ఓన్లీ చందమామ కథలే. చందమామ కథలు వినడానికి బాగుంటాయి కాబట్టి ఆ వినిన తర్వాత వాస్తవానికి ఎంత మనలోంచి పరివర్తన ఎలా వస్తుందన్న దాన్ని చూసుకోవడానికి మనకి ఎదుగుదలలో కనబడుతుంది. కాబట్టి పరివర్తనలో ఎదుగుదల కనబడినా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశానికి ఇలాంటి దరిద్రం విధానాలే కారణం అనే విషయం మాత్రం ప్రజలు గ్రహించగలిగితే. సార్ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ గురించి వచ్చినట్లయితే సార్ చెప్పండి సార్, ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటి సార్? అక్కడ సస్టైన్ అవుతుంది అంటారా? మళ్ళీ పవర్లో వస్తుందా? అల్లు ఒకటే సార్, చాలా మందికి తెలుసో తెలీదు కానీ వాళ్ళ నటనా చాతుర్యంలో ఇండియా కూటమిని ఎత్తిపడేశారు ఈ దెబ్బకి. మరి ఎందుకు అరెస్ట్ చేసేది అరవింద్ కేజ్రీవాల్ని? నువ్వు కొట్టేట్టునే గిల్లినట్టే వాళ్ళు నమ్ముతారేంటి సార్? నాకు అలా ముసలాయిని తీసుకొచ్చారు, ఎవరిని అన్నాచార్యని తీసుకొచ్చారు, దరిద్రాలను మన ఎత్తికెట్టారు. ఆ రామదేవ్ బాబు గారు గడపారెట్టుకుని మొత్తం దోచేశారు ఇప్పటిదాకా దేశాన్ని, అడ్డమైన మూలికలు చెత్త చెదారం తీసుకొచ్చి. నెక్స్ట్ కిరణ్ బేడి అమ్మ పాండిచేరిలో కాంగ్రెస్ని భూస్థాపితం చేసేసింది. ఇక మిగిలింది ఎక్కడే ఈ మనోడే ఢిల్లీ. ఎక్కడ కాంగ్రెస్ కొట్టదో అక్కడ మొట్టిగా కొట్టడానికి పోతాడు. పైకి మాత్రం నిన్ను తిట్టినట్టు నన్ను కొట్టినట్టు ఒకసారి జైల్లో పెట్టి. వీళ్ళు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఇద్దరు ఒకటే అని అన్నారు. ఎవరు మరి ఎందుకు ఇడిపోయింది ఇండియా కూటమి నుంచి? ఇప్పుడు ఉందా ఇండియా కూటమిలో? పరోక్షంగా కానీ ఇండియా కూటమిలో ఉందా? లేదు, పరోక్షంగా సపోర్ట్ చేస్తాను. ప్లీజ్, ఆ పరోక్షమే సేకడి దెబ్బ అంటారు. ఆడ పడితే ఆడ పోతాడు, కిరణ్ బేడికి వెళ్ళిపోతుంది, ఈయన వెళ్ళిపోతాడు. ఈ కేజ్రీవాల్ ఎవరండి వీళ్ళందరూ? యాడ్ నుంచి వచ్చారు వీళ్ళు? ఏమైనా చెప్పి కథలు ఒకటి చేసి పనులు ఒకటి. సార్ చెప్పండి సార్, మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ వచ్చిందా సార్? ఎవరికి ఉపయోగం? ఆ రోజు చూడండి, నేపాల్ నుంచి గోరకాలు తెచ్చి ఇంటి ముందు పెట్టినట్టు ఆ ఢిల్లీలో ఎవరైనా గవర్నమెంట్ అంటే మొత్తం లా అండ్ ఆర్డర్ అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ చేతిలో ఉంటాయి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతి. వీళ్ళ చేతి ఏంటి ఉండవు, ఓన్లీ గురకరాలు డబ్బాలు వేసి కొట్టుకోవడం అంతే. దానికి ఎవడైతేనేటి. సో థ్యాంక్ యూ సార్ మా హిట్ వచ్చిన హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.